శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరోసారి 200 మందికి పైగా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. కాలనీ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా 4 రోజులుగా ఎమ్మెల్యే ఇష్యూతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పోలీసుల మోహరింపుతో బయటకు రాలేకపోతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరోసారి 200 మందికి పైగా పోలీసులు భారీగా మోహరించారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. కాలనీ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా గత 4 రోజులుగా ఎమ్మెల్యే ఇష్యూతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుకుంటున్నారు. రోజు పోలీసుల మోహరింపుతో బయటకు రాలేకపోతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇక ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసుల పహారకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, పిఎసి చైర్మన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాజేష్ ఇంకా ఆరలేదు. ఇప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఇక 2 రోజుల పాటు వరుసగా ఇటు గాంధీ ఇంటి దగ్గర కావచ్చు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగినటువంటి ఘటనను చూశాం. ఇక సద్దుమణింది అనుకున్న సమయంలో మళ్ళీ ఈ రోజు గాంధీ ఇంటి వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే పోలీసులు పెద్ద ఎత్తున గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు కొంతమంది ఈ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు మినిస్టర్ క్వార్టర్స్ వెళ్తారని చెప్పేసి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద, మరోవైపు అరకిపూడి గాంధీ నివాసం, సీఎం నివాసం వద్ద కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక అరకిపూడి గాంధీ నివాసం వద్ద ఎవరు అటువైపు వెళ్లకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. వీధిలోకి వెళ్లే అన్ని రూట్లను కూడా పోలీసులు మూసేశారనే చెప్పాలి. కాలనీ వాసులను మాత్రమే అనుమతిస్తున్నారు, ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మొత్తంగా 3 అంచెల భద్రత అక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. గల్లీకి 2 వైపులా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. 2 వైపులా కూడా పోలీసులు మోహరించారు. మరోవైపు గాంధీ ఇంటికి వెళ్లే ప్రధాన మార్గం వైపు కూడా మొత్తం 3 చోట్ల పోలీసులు అయితే ఇటు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ బందోబస్తు అయితే కొనసాగిస్తున్నారు. కాసేపటి క్రితమే అక్కడికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే చేరుకున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వస్తారని చెప్పేసి ప్రభుత్వానికి అందిన నివేదిక మేరకు ఇటు అక్కడ పోలీసులు భారీగా మోహరించారని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు ఇటు మంత్రుల క్వార్టర్స్ కూడా ముట్టడించేందుకైతే బీఆర్ఎస్ నేతలు యత్నిస్తున్నారు. అయితే సునీల్, మొదటి రోజు ఈ ఇష్యూలో భాగంగా మొదటి రోజు గాంధీతో పాటు ఆయన అనుచరులు 19 పై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కూడా మరో హత్యాయత్నం కేసు గచ్చిబౌలి పిఎస్ లో నమోదైంది గాంధీ పైన. ఈ నేపథ్యంలో ఆయన్ని కూడా హౌస్ అరెస్ట్ గా ఉంచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు రావచ్చు అనే ఉద్దేశంతో పోలీసుల పహార్ అయితే భారీగా మోహరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అరెస్టులు ఎంతవరకు ఉంటాయనుకోవచ్చు? గాంధీ కూడా కొంత వెనక్కి తగ్గారు. తాను ఆ రోజు మాట్లాడిన వ్యాఖ్యలు తప్పే అని చెప్పేసి కూడా అంగీకరించారు. ఇటు కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం మూలంగానే తాను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. పదే ఆయన రెచ్చగొడుతూ అంటే ఊరుకోవడం కరెక్ట్ కాదనిపించేసి తాను ఆయనపై కామెంట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక ఈ రోజు ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సమాచారం మేరకే ఖచ్చితంగా ఆయన ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది నేతలు వెళ్లే అవకాశం ఉంది, ఏ క్షణానైనా వెళ్ళవచ్చు అన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి తెలిసింది. ఒకవైపు ఇటు హైదరాబాద్ లో పోలీసులు గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాటు చేస్తున్నా, మరోవైపు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇటు ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద కావచ్చు, అదేవిధంగా మంత్రుల క్వార్టర్స్ వద్ద కూడా పటిష్టమైనటువంటి
బందోబస్తు ఏర్పాటు చేశారు, పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది పవన్. అయితే సునీల్, ఇప్పటికే కాలనీ వాసులు 4 రోజులుగా ఇదే ఇష్యూతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులతో కాలనీ వాసుల అభిప్రాయాలు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు? స్థానికులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఇళ్లకు వాళ్ళ బంధువులు కానీ ఎవరు కానీ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం అక్కడ ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు ఉంది, వాళ్ళ అనుమతి తీసుకునే లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఇతరులను ఎవరిని పోలీసులు అనుమతించట్లేదు. ఈ కాలనీలో ఆయన గాంధీ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 3 చోట్ల పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏసీపీ స్థాయి అధికారితో పాటు 2 సిఐలు అట్లా బందోబస్తు అయితే కొనసాగుతా ఉంది నిత్యం. ఇక మరి కొద్ది రోజుల పాటు కూడా, అంటే 1-2 రోజుల పాటు ఈ బందోబస్తు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాలనీ వాసులకు దీంతో ఇబ్బందులు అయితే తప్పట్లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవైపు గాంధీ ఈ వివాదానికి ముగింపు పలుకుతూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇక కౌశిక్ రెడ్డి తనను వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడంతో ఆయనపై ఇటు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఊరికే విమర్శలు చేస్తుంటే సహించలేకనే ఆయనపై సీరియస్ గా రియాక్ట్ అయ్యాను, కొన్ని కామెంట్స్ చేశాను, అది నా తప్పే అని చెప్పేసి కూడా అంగీకరించారు. కానీ ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఇంతటితో వదిలిపెట్టే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అరికెప్పుడు కానీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అరికెప్పుడు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులలో ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా గాంధీ ఇంటికి ఏ క్షణాన వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.